పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కలిసి కోరారు కాంగ్రెస్ నేతలు. వారిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. సీఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసే విధంగా టీఆర్ఎస్ వ్యవహరిస్తోందని భట్టి మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరారు కాంగ్రెస్ నేతలు. వారిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. సీఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసే విధంగా టీఆర్ఎస్ వ్యవహరిస్తోందని భట్టి మండిపడ్డారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క నేతృత్వంలో స్పీకర్ని కలిశారు. దీనికి సంబంధించి వాళ్ళు పార్టీ ఫిరాయింపు అంశాలకు సంబంధించి స్పీకర్తో ఏం మాట్లాడారు? నరేష్, పార్టీ ఫిరాయింపుల అంశంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగానే పరిగణించింది. దాదాపు కాంగ్రెస్ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. అదే ఇందులో 11 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేస్తామని చెప్పి ప్రకటించారు. అయితే ఈ అంశంపై కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈ రోజు బాన్సువాడ నియోజకవర్గంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నివాసంకు వెళ్ళినటువంటి అటు భట్టి విక్రమార్క, అదే షబ్బీర్ అలీ ఈ రోజు ఏదైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయాలని కూడా స్పీకర్ కు వినతి పత్రం కూడా ఇచ్చారు. అది ముఖ్యంగా చూసినట్టయితే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల్లో 10 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురు ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయాలని గతంలోనే కాంగ్రెస్ నేతలు పిటిషన్ కూడా స్పీకర్ కి ఇచ్చారు. అదేవిధంగా ఇటీవల హరిప్రియ నాయక్, కందాల ఉపేందర్ రెడ్డి, జాజుల సురేందర్, చిరుమర్తి లింగాలను కూడా పార్టీ భారతం ప్రకటించిన నేపథ్యంలో వారిని కూడా డిస్క్వాలిఫై చేయాలని చెప్పి ఈ రోజు స్పీకర్ కు నోటీసు ఇచ్చారు. ముఖ్యంగా ఈ ఫిరాయింపుల అంశంపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతుంది. ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ప్రకటిస్తుంది. టీఆర్ఎస్ ఎల్పీలో సిఎల్పీ విలీనం చేస్తామని చెప్పడం మొత్తం కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అంటూ కూడా భట్టి విక్రమార్క మాట్లాడిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటారు, ప్రలోభాలకు గురి చేస్తున్నారని ప్రధానంగా ఆరోపణలు చేస్తుంది. వీళ్ళని తక్షణం పదవుల నుంచి డిస్క్వాలిఫై చేయాలని కూడా స్పీకర్ ను కోరినట్టు కూడా తెలుస్తోంది. అందుకు సంబంధించిన పదవ షెడ్యూల్ వివరాలను, అదేవిధంగా అఫిడవిట్ ను స్పీకర్ కు ఈరోజు భట్టి విక్రమార్క అందించినట్టు కూడా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా చూసినట్టే గత కొంతకాలం కూడా స్పీకర్ ను ఇదే అంశంపై కలిసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నప్పటికీ కూడా స్పీకర్ ఇక్కడ అందుబాటులో లేకపోవడంతోనే ఈ రోజు బాన్సువాడకు వెళ్లి స్వయంగా స్పీకర్ నివాసంలో ఆయన కలిసి నోటీసును ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలంతా కూడా దాదాపు రోజుకు ఇట్లా వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే 11 మంది నిన్న మొన్నటి వరకు పార్టీలో ఉన్నటువంటి గండ్ర వెంకటరామరెడ్డి కూడా నిన్న టీఆర్ఎస్ లో చేద్దామని ప్రకటించడం, కేటీఆర్ ని కలవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గానే ఈ అంశాన్ని పరిగణిస్తోంది. ముఖ్యంగా జాతీయ స్థాయిలోనే దీనికి చర్చకు తీసుకురావాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫిరాయింపుల అంశంపై గట్టిగానే పోరాడాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. నరేష్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చంద్రశేఖర్. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కలిసి కోరారు కాంగ్రెస్ నేతలు. వారిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. సీఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసే విధంగా టీఆర్ఎస్ వ్యవహరిస్తోందని భట్టి మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కూలి చేస్తాం.
ఈ కూలీ చేసేటువంటి ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకునేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అనేక ప్రలోభాలకు గురి చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేశారు. దీనికి సంబంధించి ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరామని చెప్పి శాసనసభ్యులకు సంబంధించి యాంటీ డిఫెక్షన్ బిల్లు సంబంధించి వీళ్ళంతా కూడా డిస్క్వాలిఫికేషన్కి చేయడానికి అర్హులవుతారు. ఇటువంటి శాసనసభ్యులందరూ కూడా డిస్క్వాలిఫై చేయమని చెప్పి 10th షెడ్యూల్లో ఉన్నటువంటి బిల్లు ప్రకారం డిస్క్వాలిఫికేషన్ బిల్లు ప్రకారం యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా గౌరవ శాసనసభ సభాపతి గారిని కలిసి ఈరోజు వారి ఇంట్లో నలుగురు శాసనసభ్యులకు సంబంధించి ఈ సమాచారాన్ని వారికి అందించడం జరిగింది. అఫిడవిట్తో సహా ఆ 10th షెడ్యూల్లో ఉన్నటువంటి ప్రొసీజర్ ప్రకారం ఆ ఫార్మెట్ ఎలా ఉందో ఆ ఫార్మెట్ ప్రకారం వారికి ఇప్పుడే సబ్మిట్ చేయడం జరిగింది. హైదరాబాద్లో వారు లేకపోతే వారి నివాసం అయినటువంటి బాన్స్వాడలో వారికి ఉన్నారు. హైదరాబాద్లో అందుబాటులో లేరు కాబట్టి ఇక్కడికే నేరుగా వచ్చి వారి స్వగృహంలో వారు కలిసి బాన్స్వాడలో గతంలోనే మేము 6 సంబంధించి ఏప్రిల్ 14th రోజు హైదరాబాద్ శాసనసభ కార్యాలయంలో అందించాం. ఇప్పుడు నలుగురు చిరుమర్తి లింగయ్య గారు, అందాల ఉపేందర్ రెడ్డి గారు, సురేందర్ గారు, హరిప్రియా నాయక్ గారికి సంబంధించిన నలుగురి డిఫెక్షన్ సంబంధించినటువంటి పిటిషన్స్ వారు అందించడం జరిగింది. అలాగే కొద్దిమంది టీఆర్ఎస్ పార్టీలో మేము చేరామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ పేరు మీద గెలిచిన శాసనసభ్యులు, అట్లాగే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని మెర్జర్ దిశగా మా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఒక కుట్రపూరితంగా బులెటిన్లో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.